12 లక్షల మంది షియా ముస్లింలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందడం లేదన్నారు హైకోర్టు అడ్వకేట్ వెంకట రఘుమన్నెపల్లి. మైనారిటీ వెల్ఫేర్ నుంచి షియా కమ్యూనిటీకి అన్ని పథకాలు కల్పించాలని షియా సివిల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ ఎన్జీఓ పిటిషన్పై హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. విద్యా, సంక్షేమ, ఆర్థిక, రాజకీయంగా షియా ముస్లింలు వెనుకబడ్డారన్నారు. నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవిలోనూ షియా ముస్లింలకు అన్యాయం జరిగిందని తెలిపారు. మైనారిటీల్లో తక్కువ జనాభా ఉన్న షియాలను గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పించాలని హైకోర్టు ఆదేశించిందని చెప్పారు అడ్వకేట్. అన్ని కష్టాల గురించి వాళ్ళు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ఏప్రిల్ ఒక రిట్ పిటిషన్ వేసుకోవడం జరిగింది. ఆ రిట్ పిటిషన్లో వాళ్ళ తరఫున మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒకరు ఉండాలి, ఒక చదువుకున్న వ్యక్తి. అతని ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్లో వినిపించాలనే ఉద్దేశంతో ఈ షియా కౌన్సిల్ వాళ్ళు 10 లక్షల మంది ఒక రిప్రజెంటేటివ్గా ఒక పర్సన్ని మొహమ్మద్ అలీ అనే వ్యక్తిని వాళ్ళు ప్రపోజ్ చేస్తూ ఆ యొక్క పేరుని గవర్నమెంట్ వాళ్ళు పరిశీలించి ఆ పరిశీలించిన పేరు గవర్నర్ ఇన్హరెంట్ పవర్స్తో ఇస్తున్నటువంటి వారి కోటాలో వారికి ఇవ్వాలని ఒక రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. ఆ రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు ఆర్డర్ పాస్ చేస్తూ వీరి పేరును వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ను కన్సిడర్ చేస్తూ వాళ్లకు జరుగుతున్నటువంటి అన్యాయం లేకుండా కరెక్ట్గా వాళ్ళ తరపున కూడా ఒక వ్యక్తి ఉండాలని, అలాగే వాళ్ళకు సపరేట్ స్కూల్స్, కాలేజీలు, తర్వాత అన్ని ఫెసిలిటీ, అసూర్ ఖానాలు, వాళ్ళ రిలీజియస్కి సంబంధించి వాళ్ళ యొక్క ఫెయిత్ను కాపాడాలని ఉన్నత న్యాయస్థానం తెలంగాణ వాళ్ళు ఏప్రిల్ నెలలో ఒక రిట్ పిటిషన్ను డిస్పోజ్ చేస్తూ డైరెక్షన్ పాస్ చేశారు. ఆ ఆర్డర్ కాపీ తీసుకున్న తర్వాత కూడా గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల మళ్ళా తిరిగి ఈ సివిల్ కౌన్సిల్ వాళ్ళు హైకోర్ట్ ఆఫ్ తెలంగాణను ఆశ్రయించి రిట్ నెంబర్ 3-2028/2024 కేసు వేసుకోవడం జరిగింది. ఆ వేసిన కేసు నందు జడ్జి గారు మరలా ఒక 4 వారాలు టైం ఇస్తూ వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ను కన్సిడర్ చేయమని చెప్పారు. ఆ తర్వాత 4 వారాలు అయిపోయినా కానీ వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ను కన్సిడర్ చేయలేదు. ఈరోజు మళ్ళా ఆ కేసు లిస్ట్ అవుట్ అయింది. లిస్ట్ అవుట్ అయిన తర్వాత జడ్జి గారు ఆల్రెడీ ఆర్డర్ పాస్ చేశాను, మళ్ళీ అగైన్ డిస్పోజ్ చేస్తున్నాను ఈ కేసుని.